ల్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. పార్టీ వచ్చింది. అది కాక ఇంకా సరిపోతే ఇంకా ఇవ్వడానికి కూడా మనం నిర్ణయించాము. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఈ 50,000 కుటుంబాలకి మరి బెల్లం, అలాగే కందిపప్పు, అలాగే ఒక టెట్రా మిల్క్ ప్యాకెట్, దాంతోపాటు ఆయిల్, నూనె, రవ్వ, గోధుమ రవ్వతో పాటు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, అలాగే పిల్లలకి బెల్లం చెప్పాను, పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు అన్ని కలిపి ఒక సంచిలో వేసి వీరందరికీ కూడా కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి చేర్చాలని పార్టీ నిర్ణయించింది. మరి ఆ కార్యక్రమం ప్రకారం ఇక్కడున్న పెద్దలందరి తాలూకా సాయంతో, దాని కార్పొరేట్ సాయంతో ఇవాళ నుంచి ఆ కార్యక్రమం ఇంటింటికి మరి చేరుస్తున్నామనే విషయాన్ని మరి వృత్త బతికమ్మ తాలూకా పార్టీ ధర్మంగా ఈ కార్యక్రమం చేస్తున్న విషయాన్ని మరి మీ ద్వారా మరి పట్టణంలో ఉన్న పేద ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే దీన్ని ప్రారంభిస్తున్నాం, అందరం కలిసి దీన్ని ప్రారంభిస్తున్నాం. మీ హయాంలోనే ఉడమేరుకి గత ప్రభుత్వం శాంక్షన్ నిధులు కూడా ఖర్చు చేయలేదని ప్రధానంగా టీడీపీ నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తాంటారు. ఆయనకి ఏంటంటే చెప్పిందే చెప్పి ఆయన అబద్దాన్ని నిజం కింద చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ మాత్రం కామన్ సెన్స్ పాయింట్ ఇది. నేను కూడా 2009లో ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు ఆ రోజు నేను మంత్రిని రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాదు, ఇక్కడికే నేను ఆ రోజు ఉన్నాను. అప్పుడు కూడా బుడిమేర పొంగడము, దాంతోపాటు మన కృష్ణ దీనికి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి సుమారు 14 లక్షలు కాదు 14 లక్షల చిల్లర వచ్చి రావడము, ఇంకో 40,000 క్యూసిక్లు కానీ వస్తే మనం ప్రకాశం బ్యారేజ్ దాటిపోయిన పరిస్థితి వచ్చేది. ఆ రోజు వస్తే మేము అధికారులు అందరం కలిసి పైనుంచి ఎంత అవుట్ఫ్లో వస్తుంది, ఎంత వస్తుంది, ఇంట్లో వస్తుంది, ఎంత మనం అవుట్ఫ్లో బయటికి పంపించాలని అప్పటి నుంచే ముందు రోజు నుంచే ఎంతో తగు జాగ్రత్తలు తీసుకుంది. మన పైన ఉన్న బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో, శ్రీశైలం కానీ, లేకపోతే నాగార్జున కానీ, లేకపోతే పులిచెంతలు కానీ, అవన్నిటిని స్టిమ్యులేట్ చేసుకుంటూ దూరకుడిక మళ్ళీ కిందనొచ్చి డౌన్ స్ట్రీమ్ మనం పంపిస్తున్నప్పుడు మళ్ళీ గండ్లు కొట్టికంట అవన్నీ కూడా కాపలాలు పెట్టుకుంటూ అప్పటికీ కూడా మన రేపల్లి దగ్గర వచ్చి పెద్ద గండి పడిపోయి రేపల్లి పట్టణంతో మునిగిపోతే ఆ రోజు మన నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడ నుంచి సుమారు 250 లారీలతో బౌల్స్ ని అటు ఇటు అర్ధరాత్రి మీద తెప్పించి అవన్నీ కూర్చుని నేపథ్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇదేదో మా గొప్పగా మా తాలూకా ఏదో ఘనతగా మేము చెప్పట్లే, బాధ్యత అది కామన్ సెన్స్ పాయింట్ ఇది. అంతేగాని ఏదో నువ్వు వస్తున్నప్పుడు వచ్చిన తర్వాత మనం ఈ మధ్య పత్రికలో చూసాం, మేము చెప్పట్లేదు. అధికారుల మాటలు కానీ ఇంజనీర్లు కానీ లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళ నాయకులు చెప్తున్నట్టు మాకు ముందే తెలుసు, చెప్పిన అప్పటికప్పుడు ఏం చేయలేం కాబట్టి అసమర్థతో ఊరుకున్నామని చెప్పి అది మా మాటలు చెప్పిన నేపథ్యం మనం చూసాం. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే అలాంటి వాటికి తావులేదు. మీరు ఆ ప్రశ్న ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. మన రెవెన్యూ సెక్రటరీ ఏం చెప్పాడు, మన ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్పాడు, ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా. మన ఫోర్కాస్ట్ కదా, అప్పటికప్పుడు అర్ధరాత్రి మీద ఏం వర్షాలు, అర్ధరాత్రి ఏమి వరదలు వచ్చేవి కదా. ముందు వాతావరణ శాఖ ముందు ఇన్ఫార్మ్ చేస్తారు కదా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఆ పరిస్థితి చూసుకునే కార్యక్రమం చేయాలి. దురదృష్టవశాత్తు ఆ మానిటరింగ్ లేదు. వీళ్ళకి ఎంతసేపు ప్రజా అవసరాల పట్ల ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల పట్ల కాకుండా మిగతా విషయాల మీద మిగతా వాటి మీద వాళ్ళు పొంది ఏమనంటే మొన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్నిటికీ గత ప్రభుత్వాలు మరి దేనికైతే మిమ్మల్ని ఎన్నుకుంది, దేనికి ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకుంది. గత ప్రభుత్వాలు ఏదైనా తప్పితే వైఫల్యాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం ఇది ఈ మానిటరింగ్ వచ్చి గత ప్రభుత్వాలు చేయొద్దని చెప్పి ఈ మానిటరింగ్ చేయడానికి ఇది కామన్ సెన్స్ పాయింట్ కాదు. దీనికి ఏమైనా పిహెచ్డీ చదివి దీనికి ఏమైనా సీనియర్ మరి 14 ఇంతకుముందు ముఖ్యమంత్రి చేస్తాం, మంత్రులు చేస్తాం, సీనియర్ అన్నారు. సాక్షాత్ చూశాను. దానికి సంబంధించిన కొంత మంత్రులు అయితే ఆ జరుగుతున్నప్పుడు విదేశయాత్రలు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు విజయనగరంలో నేను ఉంటే మా అమ్మవారి పండుగ అయితే ఆ ఫోన్ చేసి అర్ధరాత్రి మీద ఆ ట్రైన్ ఎక్కి
పలకం ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారు 4 గంటలకు ఇక్కడ దిగి అక్కడ నుంచి మేము అధికారులు అందులో ఆ రోజు ఆయన పేరు ఇప్పుడు తెలంగాణ మొదటి చీఫ్ సెక్రటరీ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి అంతకుముందు కలెక్టర్ చేశారని చెప్పి ఆయన పెట్టారు. ఆయన మేము మా ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్లు అందరం కలిసి ఇక్కడున్న పెద్దలందరం కలిసి ఆ రోజు తిరిగాం. కృష్ణలంక మీద తెల్లవారులు నిద్ర లేకుండా గడిపిన రాత్రులు 4-5 రాత్రులు ఉన్నాయి. అది ఇంకా అదృష్టవశాత్తు గోడ కట్టాం కాబట్టి ఇంకా పట్టణంలోకి వచ్చి ఇంకా రాలేదు, ఇంకా ముప్పోలేదు. లేకపోతే ఇంకా సగం విజయవాడ పట్టణమే ఇంకా ఎంతో ఇబ్బంది అయ్యేది, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. సరే అదేదో కట్టాం కాబట్టి అది మా ఘనతను కూడా మేము చెప్పట్లే. అది డే టు డే యాక్టివిటీ. ప్రభుత్వం చేయవలసిన పని, అవసరాలు గుర్తించి అవసరాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రకారం చేశాం. దేనికోసం ఈరోజు నిన్న ఇప్పుడు ఈ రోజు చూస్తున్నాం. ఈరోజు ఏది దాని పేరు అమరావతి కోసం 4 రిజర్వాయర్లు కడతాము పైన. దేనికి కడుతున్నాము? ఏదో ఉత్తరత్తులు మునిగిపోతే కదా, ఆ ప్రకారమే గోడను కట్టాం. కట్టబెట్టే కదా ఇవాళ ఈ పట్టణానికి వచ్చి ఇంత గాడి వచ్చింది, ఇంత ప్రాణ నష్టం జరగకుండా జరిగిన విషయం చూసాం కదా. ఆలోచనలు ఉండాలి ప్రభుత్వానికి. అందుకు కాబట్టి ఇక్కడ ఇది ఒకటి మా ఊరు విమర్శించడం కాదు, ఈ జరిగిన ఈ నష్టాన్ని ఏ విధంగా బెరీజ్ చేసుకుంటూ ఇప్పుడు రిసీడ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ప్రజాజీవనం సాఫీకి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు నష్టాన్ని అంచనా వేయాలి. ఆ ఇంటిల్లో నిన్న మొన్న చూశాను నేను, వెహికల్స్ వచ్చి ముఖ్యంగా విజయవాడ పట్టణం ఇది ఆటో, ఇదేదైతే రవాణా రంగానికి సంబంధించి చిన్న వాళ్ళు వచ్చి ఆటోలు నడుపుకుంటారు, పెద్దవాళ్ళు వచ్చి లారీలు వ్యాన్లు ఇవి ఎక్కువగా ఇక్కడ వచ్చి ఉంటుంది. ఇది ఒక హబ్ ఇది ఆ రంగానికి. సో కాబట్టి వాళ్ళు ఏదో నష్టపోయిన దానికి ఏ రకంగా నష్టాన్ని రివోక్ చేస్తాం, ఏ రకంగా వాళ్ళకి ప్రభుత్వం సహాయపడుతుంది, ఏ రకమైన ఆలోచన చేయాలి, ఆ విధానం మనం చూడాలి. అంతేగాని పత్రికల్లో వచ్చి ప్రకటనలకు కాదు, వాస్తవికత రావాలి. వాళ్ళకి ఇవ్వాలి. ఆ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుందరా అని ధీమాగా అని హాయిగా చెప్పుకునే పరిస్థితి రావాలి. నేను చూశాను 3 రోజులు నీరందుగా పాలందుగా మేము పాలు ప్యాకెట్లు పంచినప్పటికీ అప్పుడు ఆ రోజు వరకు పాలు ఇచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో. విజయవాడలో ఏముందండి? ఆఫ్టర్ ఆల్ ఒక 2 లక్షల మందికి ఎఫెక్ట్ అయ్యారని తెలుస్తుంది. 2,80,000 అని చెప్పారు. ఓ 10 లక్షల పాల ప్యాకెట్లు తెచ్చి డంప్ చేస్తే ఏముంది? సింపుల్. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? అవుతాయి కొన్ని వృధా అవుతాయి, నేను కాదన్ను. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటివి అయినప్పటికీ కూడా అందుబాటులో రావాలి. ఇక్కడ వేస్టేజ్ లెక్క పెట్టి కంటే ముందు అందుతుందా లేదా, ఆ ప్రాణాన్ని కాపాడుతున్నా లేదని తెలియాలి. 40 మంది చనిపోయారు దీంట్లో అంటే ఒక పట్టణంలో అంటే ఎంత సిగ్గండి మనకి. ప్రభుత్వాలకి ఆలోచన చేసుకోవాలి. అదే ఇక్కడ